అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా శివనామస్కారంతో పుణ్యక్షేత్రాలు మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తరాది ఏదైతే ఉమామహేశ్వరి కూడా ప్రత్యేక పూజల కార్యక్రమాలు కూడా భక్తులు కూడా అధిక సంఖ్యలో కూడా దర్శించుకున్నా చెప్పుకోవచ్చు. ఏదైతే దక్షిణాది బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం కూడా భక్తులు పోటెత్తారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు శివాలయాలను దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం మహబూబ్నగర్ పట్టణంలోని పెద్ద శివాలయం దాదాపు 500 దశాబ్ద కాలం నుంచి కూడా ఈ దేవాలయం పురాతన దేవాలయం. ఇక్కడ భక్తులు కూడా శివరాత్రి సందర్భంగా పోటెత్తారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మన దగ్గర ఈ ఆలయానికి సంబంధించిన అయ్యగారును మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అయ్యగారు, ఈరోజు మహాశివరాత్రి ఏ విధంగా కొనసాగుతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. ఈరోజు మహాశివరాత్రి, మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి 3 గంటలకు వెళ్ళి అభిషేకం, స్వామి అలంకరణ జరిగింది. సాయంత్రం 7 గంటలకు నందివాహన సేవ గ్రామోత్సవం ఉంటుంది. లింగోద్భవ కాలంలో స్వామివారికి ప్రత్యేకంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటాయి. ఆ తర్వాత స్వామికి మహామంగళార్తులు, తర్వాత తీర్థప్రసాదాలు, తర్వాత శివపార్వత కళ్యాణం ఉంటుంది. 10 నెలల్లో వచ్చే బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి అంటారు. కేవలం మాఘమాసంలో వచ్చే చతుర్దశినే మహాశివరాత్రి అంటారు. ఒకసారి బ్రహ్మ విష్ణువులు తమలో తాము గొప్పవారిని పోట్లాడుకుంటే వారిలో లింగాకరణ ఉద్భవించిన రోజే ఈ మహాశివరాత్రి. కాబట్టి ఆ రోజు నుంచి మనమందరం కూడా ఈ మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటాం. ఈ పెద్ద శివాలయం చాలా పురాతనమైన ప్రాచీనమైన శివాలయం అండి. ఇక్కడ శివలింగం పైన బ్రహ్మసూత్రం ఉంటుంది, అలాగే శివలింగం పైన నాగబంధ యంత్రం ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రం, నాగబంధ యంత్రం గల శివలింగం మన పెద్ద శివాలయం మాత్రం ఉంటుంది. ఇక్కడ స్వామివారిని అభిషేకిస్తే ఏకకాలంలో రావు, కేతు దోషాలు మరియు సర్పదోషాలు మరియు శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంటుంది. ఇక్కడ ఒక పెద్ద ఆదిశేష నాగవాము తిరుగుతుంటుంది, 12 అడుగుల నాగవాము. కానీ మనకు పాము కనబడదు, పాము ఒక పూస మొక్క కనబడుతుంటుంది అన్నమాట. ఇది చాలా పురాతనమైన ప్రాచీనమైన పెద్ద శివాలయం అండి. ముఖ్యంగా అయ్యగారు, ఏదైతే మహాశివరాత్రి కూడా ఉపవాసాలు ఎందుకు చేస్తుంటారు సార్? ఉపవాసం అంటే అంటే స్వామివారి సన్నిధిలో ఉండడం అన్నమాట. ఈరోజు స్వామివారి సన్నిధిలో ఉండి జాగరణ చేస్తే ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహం లభిస్తుందని అందరూ ఏం తినకుండా ఆ స్వామివారి సన్నిధిలో ఉండి శివనామస్మరణతో కాలం గడుపుతుంటారు. ఆ 12 గంటలు అనేది లింగోద్భవ కాలం అన్నమాట. అంటే ఆ స్వామివారు ఉద్భవించిన కాలం కాబట్టి ఆ సమయాల్లో స్వామివారి శివుని యొక్క సన్నిధిలో శివుని దర్శించుకుంటేనే వారి పాపాలన్నీ తొలగిపోయి ఆ శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంటుంది. కాబట్టి తింటే నిద్రపోతుంటాం కాబట్టి జాగరణ తినకుండా ఉండడం వల్ల మనకు నిద్ర రాదనే ఉద్దేశంతో మన పూర్వీకులు అలా చెప్పారు. ఈరోజు స్వామివారి సన్నిధిలో ఉండి ఆ స్వామి యొక్క స్మరణ చేస్తూ స్వామివారి సన్నిధిలో కలపాలని పెద్దల యొక్క ఉద్దేశము. అలాగే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మహాశివరాత్రికి సంబంధించి మీ ఆలయంలో కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? గత 3 ఏళ్ళకి వెళ్ళి స్వామివారికి అభిషేకాలు చేసామండి. స్వామికి అలంకార దర్శనం ఉంటుంది. భక్తులు ఉపవాసం ఉండి వచ్చి ఇక అభిషేకం చేయడం వల్ల లైన్ చాలా పెద్దగా అవుతుంది. దానివల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని తీసేసి ఒక 3 ఏళ్ళకి వెళ్ళి స్వామి అలంకార దర్శనం చేయడం వల్ల భక్తులు చాలా త్వరగా స్వామి దర్శనం చేసుకుని వెళ్తారు. ఏమన్నా అభిషేకం చేసుకోవాలంటే లింగోద్భవ కాలం తర్వాత అభిషేకం ఉంటుంది వాళ్ళ భక్తులందరికీ. వాళ్ళ అవకాశం పాల్గొనవచ్చు. ఉదయం నుంచి స్వామివారి దర్శనాలు జరుగుతుంటున్నాయి. భక్తుల కోసం మనం మంచినీటి యొక్క సౌకర్యం కల్పించాము, మరియు క్యూ లైన్ ఏర్పాటు చేశామండి. ఇంకా పందిర్లు వేసాము. సాయంకాలం నందివాహన గ్రామోత్సవం ఉంటుంది. ఇవి జరుగుతుంటాయి సార్. రైట్. మొత్తం మీద కూడా మహాశివరాత్రి సందర్భంగా శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా దాదాపు భక్తులు కూడా ఉదయం తెల్లవారుజామున కూడా దేవాలయాల్లో కూడా దర్శించుకుని చెప్పచ్చు. ముఖ్యంగా మహాశివరాత్రి ఉపవాసాలు ఉంటే దేవునికి ఉపవాసం ఎంతో పవిత్రమైనదని, ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే శివుడు అనుగరిస్తారని చెప్పి కోరిన కోరికలు తీరుతారని చెప్పి ఇక్కడ అయ్యగారు తెలియజేసిండు. ఈ ఆలయాల్లో కూడా ఎలాంటి భక్తులు ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ సిబ్బంది అర్చకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.